అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూన్ 2వ తారీఖు మనకి గురుగ్రహం అనేది మారుతుంది కదా, మరి దీని కారణంగా మనకి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల భాగంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశ్యాధిపతి శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాశికి 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. గురుగ్రహం ముఖ్యంగా 2వ తారీఖు 7వ ఇంట్లోకి ఉచ్చస్థితిలోకి వస్తూ ఉంది. అదేవిధంగా పంచమాధిపతి అయిన శుక్రుడు 8వ తారీఖు సప్తమంలోకి వస్తున్నాడు. అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు 22వ తారీఖు సప్తమంలోకి వస్తున్నాడు. రవిగ్రహము అంటే అష్టమాధిపతి వీళ్ళకు 15వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి వస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళకు తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి బాధకాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత 5వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే పంచమ స్థానంలోకి బాధకాధిపతి వస్తున్నాడు. మానసికంగా ఏదో ఒకటి బాధపడాల్సి వస్తుంది. నిద్ర అప్పుడు మానసికంగా బాధపడి నిద్ర ఉండదు. కుజుడు వీళ్ళకు బాధకాధిపతి కాబట్టి ఎరుపు రంగు కలిసి రాదు. 3వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు కాబట్టి 3వ ఇంట్లో శని వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, కానీ ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది చేస్తున్న ప్రయత్నాల్లో. అదేవిధంగా సప్తమ స్థానంలోకి బుధుడు శుక్రుడు రావడం చాలా అదృష్టకరము. గోచారరీత్యా గురువు మంచి ఫలితాన్ని 7వ స్థానంలో ఇస్తాడు కాబట్టి ఈ గురువు కూడా ఈ రాశికి మంచివాడు కాదు, కానీ గోచారరీత్యా మంచి ఫలితాన్ని 7వ స్థానం ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక బాధ కలిగి వీళ్ళకి ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. అది వాస్తవం. బాధకాధిపతి కూడా పంచమంలోకి వచ్చాడు కాబట్టి, పంచమాధిపతి సప్తమంలోకి వచ్చాడు కాబట్టి బెనిఫిట్ అయితే కంపల్సరీ జరుగుతుంది. కానీ ఏదో ఒక రిస్క్, ఏదో ఒక బాధ, ఏదో ఒక మానసికమైనటువంటి అన్కంఫర్ట్ అయితే ఉంటూ వస్తుంది. అయినా రిజల్ట్ ఉంటుంది. 6వ ఇంట్లో అష్టమాధిపతి ఉన్నాడు. అష్టమాధిపతి 6వ ఇంట్లో ఉండడము, అష్టమానికి లాభంలో ఉండడము ఆరోగ్యపరంగా మంచిదే. మామూలుగా గోచారంలో రవి 6వ ఇంట్లోకి రావడం మంచిదే, కానీ ఈ రాశికి మంచివాడు కాదు కాబట్టి గోచారీత్యా ఫలితాన్ని ఇవ్వాల్సిందే. కొంచెం ఇబ్బంది పడినా రిజల్ట్ ఇస్తాడు, తప్పదు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మనకు ప్రత్యర్థులు కూడా మనకు అనుకూలంగా చేయకి తప్పదు చేస్తూ ఉంటారు, అలా ఉంటుంది. ఇంకా మకర రాశి వాళ్ళకు ఏలినాటి శని ఈ మధ్యకాలంలో వదిలి ఇంకా రిజల్ట్ స్టార్ట్ కాలేదు పాపం వాళ్ళకు. శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు, బెనిఫిట్స్ జరగాలి కాబట్టి గురువు యొక్క చూపు పడడం వల్ల శని యొక్క బెనిఫిట్ పెరుగుతుంది, చేసే ప్రయత్నాలు వేగం పెరిగిపోతుంది. వీళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకునేటువంటి స్థాయికి ఇప్పుడు రావాలి. సొంత వృత్తుల్లోకి ఎంటర్ అయితేనే వీళ్ళు ఫుల్ సెటిల్ అవుతారు. ఇంకొకరి కింద పనిచేసినంత కాలము ఆ పనిచేసేటువంటి ఆ సంస్థలు, కంపెనీలు వీళ్ళని బాగా ఫుల్గా అన్ని పనులు చేయించుకుని వాడుకొని వదిలేస్తారు. జీతం పెంచే టయానికి మాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పేస్తారు. అప్పటి వరకు వాళ్ళు వీళ్ళ శక్తిని మొత్తం పిండుకొని తినేస్తారు. మకర రాశి వాళ్ళు ఇలా బలవుతూ ఉంటారు. మామూలుగా ఏ కంపెనీలు చేరినా ఆ సంస్థను డెవలప్ చేస్తూ ఉంటారు. మకర రాశి వాళ్ళనే కానీ ఇంటర్వ్యూ చేసి కానీ ఒక సంస్థలో పెట్టుకుంటే ఆ సంస్థ ఒక సంవత్సరంకంతా 20-25 ఏళ్ళ డెవలప్మెంట్ ఒక 1 ఇయర్లో లాగేస్తారు వీళ్ళు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు పనిచేస్తారు, 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు పనిచేస్తారు. వీళ్ళు చేయమని ఎవరు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళే చేసేస్తారు. మన కంపెనీ బాగుండాలి, బాగుంటే మనం బాగుంటామనే విశ్వాసంతో. కానీ వీళ్ళకి గుర్తింపు రాదు, ఆదాయం రాదు. కర్షక, కార్మిక, శ్రామిక వర్గాలు మొత్తం ఈ మకర రాశిలో ఉంటారు. అందుకే వీళ్ళు సొంతంగా చేసుకుంటే ఎవరికో వీళ్ళు కష్టాన్ని దోచిపెట్టాల్సిన అవసరం లేదు. సొంతంగా వృత్తిలో పెట్టుకుంటే అదే విధంగా వీళ్ళు సొంత వ్యాపారం ఇంకా బాగా కష్టపడుకుంటారు కదా, మొత్తం బెనిఫిట్ వీళ్ళకే కదా వస్తుంది. కాబట్టి విసిగిపోయేసి ఏ వ్యాపారము, ఏ కంపెనీలో మనం ఎవడి కింద పని చేయకూడదు అని సొంతంగా వృత్తులు ఎంచుకునే వాళ్ళంతా మకర రాశి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి విసుగు వచ్చే వరకు వాళ్ళ టైం బాగాలంటే, విసుగు వచ్చింది వాళ్ళ టైం బాగున్నట్టు. ఎందుకంటే సొంతంగా దూకుతారు కదా రంగంలోకి, అద్భుతంగా చేస్తారు, నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే కష్టం యొక్క విలువ, డబ్బుల యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి మోసం చేయకుండా వ్యాపారం చేస్తారు, బాగా డెవలప్ చేస్తారు. ఏ బిజినెస్ పెట్టినా వీళ్ళకి బాగుంటుందా గురుగారు? ఏ బిజినెస్ పెట్టినంటే ఉద్యోగం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే వీళ్ళకి ఉపసాయగలుగుతారు. ఇంకా బిజినెస్ తీసుకుంటే ఇంక వీళ్ళు మకర రాశి కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్నదే వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సవాళ్ళు, ఛాలెంజ్లు అంటే వీళ్ళకి చాలా ఇష్టం, వాటిని సులభంగా ఛేదిస్తారు. ఇప్పుడు అన్ని రకాల పనులు అందరూ చేసేస్తే కుదరదు కదా. వీళ్ళైతే
హార్డ్ వర్క్ ఉన్నటువంటి వాటిని ఇష్టపడతారు, అవే చేయగలుగుతారు. ఓకే. మానసిక శ్రమ, శారీరక శ్రమ 2 పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కష్టంతో కూడుకున్నటువంటి పనులన్నీ వీళ్ళే చేస్తుంటారు, శ్రమతో కూడుకున్నవి. ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు గ్రానైట్ ఉంటుంది, అంతా కట్ చేసి మిషనరీతో పెద్ద పెద్ద రాళ్ళు క్రేన్లతో ఎత్తాలి కదా, ఆ లాజిక్స్ అంతా వీళ్ళు బాగా అర్థమవుతాయి. ఓకే. అంటే ఇంకా అటువంతా కూడా ఎక్కువ శ్రమ కదా, వాళ్ళకేమి లక్షల జీతం వేరు కదా, శ్రమ ఏమో ఎక్కువ, అవును. కానీ వాళ్ళు లేకపోతే అదేం చేయలేరు. అంటే కఠినమైనటువంటివి, కష్టతరమైనటువంటివి, శరీర శక్తికి మించినటువంటి సామర్థ్యం చూపించాలి. అటువంటి వీళ్ళు ఇష్టపడతారు, అది వీళ్ళ యొక్క జన్మ హక్కు లాంటిది. వీళ్ళు సొంతంగా చేస్తే కూడా ఏదైనా చేసుకుంటే అదేవిధంగా ఎఫర్ట్, ఫిజికల్ ఎఫర్ట్, మెంటల్ ఎఫర్ట్ 2 పెట్టి రిజల్ట్ తీసుకుంటారు. దానివల్ల ఎవరికెందునో పని చేసేదానికన్నా అంత కష్టాన్ని వీళ్ళు సొంతంగా కానీ చూసుకోగలిగితే ఇంకా వీళ్ళు జీవితం 100 రెట్లు డెవలప్ అయిపోతుంది. లాజిక్ మనం చెప్పిస్తున్నాం కాబట్టి గ్రహాలన్నీ మనకు వీళ్ళకు అనుకూలంగానే వచ్చాయి. కొన్ని గ్రహాలకు ఇష్టం లేకపోయినా వీళ్ళకి రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో కూర్చున్నాయి. దానివల్ల వీళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది అన్నారు గురుగారు. బాగానే ఉంటుంది. మంచి మకర రాశి వాళ్ళు ఇప్పుడు కష్టజీవులు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా తెలియకుండా ఆటోమేటిక్గా ఉంటారు. వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసేవాళ్ళు. పనే దైవము, కృషితో నాసి దుర్భిక్షం అనేటువంటి రాశి మకర రాశి. ఓటర్స్ అంతా కూడా వీళ్ళే. ఎవరైనా గెలిపించాలన్నా ఎవరైనా ఓడించాలన్నా కూడా మకర రాశే. ఓటర్లు అంతా మకర రాశిలో ఉంటారు. ప్రపంచంలో విప్లవాలు వీళ్ళే. తిరుగుబాట్లు చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకులు చేస్తారు. చెగువేరా లాంటి వీరులు ఉంటారు కదా, విప్లవం అని అంటే ఇటువంటి మకర రాశిలోనే పుడతారు. గురుగారు, ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ యోగం, సంతాన యోగం ఉందా? సంతానకారకుడు గురువు రాశిని చూస్తాడు. వివాహకారకుడు అయినటువంటి శుక్రుడు రాశిని చూస్తాడు. ఆడవాళ్ళకు కన్నా మగవాళ్ళకు బాగుంది వివాహ యోగ్యత. ఎందుకంటే ఆడవాళ్ళకు వచ్చేకాడికి కుజుడు భర్తకారకుడు 5వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడే బాధకాధిపతి కాబట్టి. మగవాళ్ళకైతే శుక్రుడు భార్యకారకుడు కాబట్టి 7వ ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తాడు కాబట్టి మగవాళ్ళకు బాగుంది. వీళ్ళు ఏ రాశి వారిని చేసుకుంటే మంచి మ్యాచ్ గురుగారు? వృషభ రాశి, తులారాశి, తర్వాత కన్యారాశి, అంతే బాగుంటుంది. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు ఎటువంటి దేవత ఆరాధన చేయాలంటే కాలభైరవ ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. ఎందుకంటే రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి కూడా శనేశ్వరుడే. వీళ్ళ డబ్బులు ఇచ్చేది కూడా శనేశ్వరుడే. శని అంటే బాధ, శ్రమ అని అర్థం, కర్మకారకుడు కాబట్టి ఇంతసేపు వీళ్ళ గురించి వీళ్ళు కష్టాలు ఎక్కువ పడతారు, ఎక్కువ కష్టం పడి తక్కువ తీసుకుంటాడు. శనేశ్వరుడు కష్టపెట్టే డబ్బులు ఇస్తూ ఉంటాడు. ద్వితీయాధిపతి. శనేశ్వరుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఆయన యొక్క గురువు ఎవరు? కాలభైరవుడు. కాలభైరవ ఆలయం చేస్తే ఇంకొంచెం ఈజీగా డబ్బులు వస్తుంది. కాలభైరవ ఆలయానికి ఎక్కువ ఆలయాలు ఉండవు. కాలభైరవ అష్టకం చదువుకోవడం, వీధి కుక్కలకు ఫుడ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా వీళ్ళకి కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. ఇది చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే వాళ్ళకి వ్యతిరేకత అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇంకా అంతమించి ఏం కావాలి? అవునవును, ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.